పిరమిడ్ ధ్యానానికి పిరమిడ్ ధ్యానులకు పరిచయం చేసినటువంటి రాఘవరావు గారికి ప్రత్యేక నమస్కారం. అలాగే ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి చెన్నకేశ్వరరావు గారికి ధన్యవాదాలు. కాల్ని కంట్రోల్ చేసుకోకపోతే పబ్లిక్ని ఎలా కంట్రోల్ చేస్తారని చెప్పి మనకు ఒక మంచి సూచనిచ్చారు. రామరెడ్డి గారి మిత్రులు అందరికీ నమస్కారం పెట్టుకుంటూ ఆత్మస్వరూపుడైన ధ్యానులకు నమస్కరిస్తూ గీతా జ్ఞానం నేను పొందినటువంటి భగవద్గీత మనందరి ప్రామాణిక గ్రంథం. ఇది వేదాల సారం, ఉపనిషత్తుల సారం. ద్వాపరయుగం నాటి గ్రంథం. ద్వాపరయుగం అంటే ఇప్పటికీ సుమారు 5170 సంవత్సరాలు పూర్తయింది. ఇంతటి పురాతనమైన గ్రంథం భారతదేశంలో ఏదైనా ఉన్నదా? అది ఆలోచించండి. లేదు. ఇది భారతీయుల గ్రంథం, ప్రతి ఒక్కరి చేతిలో ఉండవలసిన గ్రంథం. కర్మ బంధాలు ఇరుక్కుంటున్నారు. ఇది కృష్ణవాచం. అంటే మనం తెలుసుకోకుండానే ఈ కర్మలు మనల్ని దోషపూరితమైన కర్మ మనల్ని అంటుకుంటున్నాయి. శ్రేయో హి జ్ఞానమభ్యాస జ్ఞానం విశిష్యతే. మీరు చేసే అభ్యాసాలన్నిటికంటే శాస్త్ర జ్ఞానం చాలా శ్రేష్టమైనది. ఈ జ్ఞానం నువ్వు ఏ కర్మ చేసినా అది నీ దగ్గర ఉంచుకో, మొత్తం సమర్పణ చేసే. సమర్పయామి, అది కర్మయోగం. నువ్వు ఆత్మవా దేహానివా? ఆత్మ ఉన్న వాళ్ళకి కర్మతో చేసిన పనితో పనేంటి? దేహంతో చేసిన పనిలో అనంతరం గంటే మీకు పరమశాంతి లభిస్తుంది. అది కర్మయోగం అయితే మరి అదేవిధంగా స్వామి చెప్పాడు, శాస్త్రీయ దృక్పథం మీద విజ్ఞాన యోగం. ఇప్పుడు శాస్త్రాన్ని తెలుసుకుని ఆచరిస్తే అదే మనలో విజ్ఞానాన్ని పెంచుతుంది. ఇప్పుడు ధ్యానం చేయడం ఒక కృష్ణ పరమాత్మ ఉద్దేశం అయితే, ఒక సందేశం అయితే, కర్మఫల త్యాగం కూడా ఒక సందేశం. దీనివల్ల మనకు చక్కటి సిద్ధి లభిస్తుంది, చక్కటి సుఖం లభిస్తుంది, పరమ గతి లభిస్తుంది. ఇది గారి పత్రిజీ గారి ఇంకోటి, ఆత్మజ్ఞానం మీద ధ్యాస. వాట్ ఈజ్ ఆత్మజ్ఞానం? ఆత్మజ్ఞానం అంటే ఏంటి? అసలు ఆత్మ అంటే ఏంటి? అది ఎక్కడుంది? మమైవాంశో జీవలోకే సర్వభూతాశయ స్థిత. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. నేను మీ అందరిలో ఆత్మగా ఉన్నాను, ప్రతి ప్రాణిలో. మరి ఆ ఆత్మ గురించి తెలుసుకున్నావా? రమణ మహర్షి గారు చెప్తుంటారు కదా, కోహం, నీవెవరో తెలుసుకోమని. మరి నీలో ఉన్న ఆత్మని మీ అందరికీ చెప్తాను. పరమాత్మ 10వ అధ్యాయం విభూతి యోగంలో విశేషంగా అన్ని విభూతిని చెప్పారు. విభూతి అంటే ఏంటి? ఎక్కడైతే పరమాత్మ యొక్క అనుగ్రహం కేంద్రీకరించబడిందో, శక్తి యోగము, తేజస్సు, విజ్ఞానం ఎక్కడైతే కేంద్రీకరించబడిందో అక్కడ నా విభూతిని తెలుసుకోండి. యత్ విభూతి మత్సత్వం శ్రీ మధుర్చితమేవ తత్తదేవావగచ్చస్తం తేజోంసమ. అది నా తేజస్సే. మరి ఆత్మజ్ఞానం అంటే మనం తెలుసుకున్న ఒక్కటే 3 విషయాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి అంటే అది ఆత్మజ్ఞానమే. ఒకటి ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే ఏంటి? టాలెంట్. ఎవ్రీబడి హ్యాస్ ఎ సంథింగ్ టాలెంట్. మాటలు కానీ, పాటలు కానీ,
కానీ నాట్యంలో కానీ మీరు చేసే ప్రతి పనిలో ఒక ప్రజ్ఞ ఉంటుంది. అది ఆత్మ యొక్క లక్షణం, ఇతరులు లేని లక్షణం. అదేవిధంగా చైతన్యం, మీరు ఎంతగా ఒక విషయం మీద పనిచేస్తున్నారు, ఎంత శ్రద్ధగా చేస్తున్నారు, ఎంత భక్తితో చేస్తున్నారు, అది రెండవ లక్షణం. సో ప్రజ్ఞ, చైతన్యం, ఎరుక, అవేర్నెస్ పెంచుకోవడం. ఆ యొక్క ప్రజ్ఞను గురించి అవేర్నెస్ పెంచుకోవడం. నీకు ఎంత అవేర్నెస్ ఉంది, ఆ ప్రజ్ఞను ఎంత సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు, ఈ మూడు కలిపితే ఆత్మజ్ఞానం. ప్రజ్ఞ, చైతన్యం, ఎరుక, ఈ మూడే ఆత్మ. అది ఉంది అంటే ఈ మూడు మీరు తప్పకుండా ఆత్మజ్ఞానం ఉన్నట్టే. అదేవిధంగా పరమాత్మ గారు చెప్పారు, అహింసను పెట్టాలి. ఇదే మనం చేయవలసింది. భగవద్గీతలో అహింస, సత్యం, అక్రోధ, ఇది ఆత్మజ్ఞాని యొక్క లక్షణాలని చెప్పారు. అంటే మనమంతా అహింస సిద్ధాంతం మీద, శాకాహారం మీద యజ్ఞం చేస్తున్నాం. మనమంతా ఆత్మజ్ఞానులమే. నేను 2004 సంవత్సరంలో ఆ రోజు అక్టోబర్ 2వ తారీఖున రంజాన్ పండుగ వచ్చింది. రంజాన్ పండుగ వస్తే ఏం చేస్తాం ఉదయం అంటే మాంసం తిరిగి ఒక 5 కేజీ మాంసం తెచ్చుకుంటాం. అలాగే ఉదయాన్నే లేచిపోయి నేను మాంసం తెచ్చుకున్నాను. అక్కడ అందరూ వరుసగా నిలబడినారు. నేను 1 by 1 చూస్తున్నాను. నా టైం వచ్చేప్పుడు వెయిట్ చేసి పేపర్స్ చదువుతున్నాను. ఈనాడు పేపర్. దాంట్లో అక్టోబర్ 2 మహాత్మా గాంధీ గారి జయంతి. ఈరోజు యుఎన్ఓ ఈ రోజుని నాన్ వైలెన్స్ డేగా ప్రకటించడం జరిగింది. అంటే అహింసా దినోత్సవం. చూడండి, మన దేశంలో పుట్టినటువంటి ఆ అహింస సిద్ధాంతాన్ని ప్రపంచమంతా పరిచయం చేస్తుంది. అప్పుడు అనిపించింది, ప్రపంచమంతా అహింస సిద్ధాంతం ఉంటే నేను ఈరోజు మాంసం తినడం ఏంటి, ఇది రెడిక్యులస్ కదా అని చెప్పి వెంటనే వెనక్కి తిరిగి వచ్చేసారు షాప్ నుంచి. అదే నాలో అహింస సిద్ధాంతానికి బీజం పడింది. పాటిస్తూ శాకాహారాన్ని మార్చేస్తాను. శాకాహారం ఈ జ్ఞానం నాకు ఇచ్చింది. అప్పుడు భగవద్గీత లేదు నాలో. నేను ఒక బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నాను. కానీ ఎప్పుడైతే శాఖ, అహింస, పరమోధర్మ అన్నారు కదండి, ఆ పరమధర్మాన్ని ఎప్పుడైతే నేను ఆచరిస్తున్నానో అప్పుడే పరమ గ్రంథం నాకు లభించింది. వేరే గురువు ఎవరు లేదు దీనికి నాకు. అప్పటి నుంచే నాలో ఇది చదవాలి, సమాజం ఏముందో తెలుసుకోవాలి, ఈ సమాజానికి తెలియజేయాలి. అలాగే ఎదుగుతూ ఈరోజు మీ ముందు ఇక్కడ నిలబడినంటే అది ఆ శాకాహారం యొక్క మహత్యమే. ఇంతకంటే జ్ఞానం అంటే శాకాహారంలో ఉద్భవించే జ్ఞాన సంపద ఎటువంటిదో అటువంటి భగవద్గీతను నేను తెలుసుకున్నాను. భగవద్గీత చదవటానికి అక్షరాలు చాలు. అక్షరాలు వస్తే భగవద్గీత చదవచ్చు, కానీ అర్థం చేసుకోవడానికి మానసిక పరిపక్వత కావాలి. ఆ మానసిక పరిపక్వత ధ్యానం వల్ల మాత్రమే వస్తుంది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత తెలిసింది నాకు, కృష్ణ పరమాత్ముడు కూడా ఒక ధ్యానం చేయమని చెప్పి సూచన 5వ అధ్యాయంలో చైవాంతరి బ్రువో ప్రాణాపాన సమకృత్వ నాశాభ్యంతరచారినవు. ఆయన అదొక్కటే చెప్పింది కృష్ణ పరమాత్మ. స్పర్శాంకృత్వ బహిర్బాహ్యాన్ అంటే ఈ ప్రపంచంలో నీ పంచజ్ఞానేంద్రియాలు వ్యవహరిస్తూ నిత్యము గుర్రాల్లాగా ప్రపంచంలో వెళుతూ సమాచారాన్ని సేకరిస్తూ మనసుకు చేరవేస్తూ ఉంటాయి. వాటిని పట్టించుకోక వాటిని వెంటనే స్పర్శానుకృత బహిర్బాహ్యాన్ని వాటిని వదిలిపెట్టు, బయటికి పంపేసి నీలో ఉంచుకోబాగా. ఉంటే నీలో సంకల్ప వికల్పాలు ఎదురై కోరికలు ఎన్నో రకాల ప్రశ్న. అప్పుడు నా మనసులో ఒకటి వచ్చింది, ఎందుకు ఉండకూడదు భగవద్గీత ఇళ్లలో? ఇంటింట భగవద్గీత, నెల్లూరంతా భగవద్గీత. ఆ పని చేస్తున్నాం. ఇప్పటికీ
మే 1 విప్లవాత్మకమైనటువంటి రోజున మొదలుపెట్టి ప్రతి ఇంటికి పోయి మేము మా సభ్యులం కలిసి ప్రతి ఇంట్లో భగవద్గీత ఇస్తున్నాం. ఇచ్చిదాన్ని నేను సింపుల్ అర్థం చెప్తున్నాం. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోద్భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. చాలు ఒక్క శ్లోకం మనకి. ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో, ఎక్కడైతే అర్జునుడు ఉంటాడో అక్కడ సంపదలు, సదా విజయములు, సకల ఐశ్వర్యములు లభిస్తాయని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్పుకుంటే మనం ఎందుకు దాన్ని వదులుకోవాలండి? వై? ఆత్మస్థితే బ్రహ్మ నిర్వాణ స్థితే. నిర్వాణం ఎలా వస్తుందంటే నిగ్రహంతో. నిగ్రహమే నిర్వాణం. ఆ నిగ్రహాన్ని కల్పించేది మన ధ్యానం. ఈ విధంగా మనం ధ్యానం గురించి ఆలోచించి డీప్గా మనం మనోబుద్ధులని ఆత్మలో లీనం చేయడం నేర్చుకోవాలి. ఇది కృష్ణ పరమాత్మ అదే స్పర్శాంకృత్వ బహిర్బాహ్య. ఈ ప్రాపంచిక విషయాలను వదిలిపెట్టేస్తే నీకు మిగిలిన ఆత్మే. మీకు ఒక్క నిమిషం విషయం చెప్తాను. ఆ శూన్యాన్ని దర్శించడమే హంస ధ్యానం. ఆ శూన్యాన్ని దర్శించకపోతే ఓంకారానికి అర్థమే లేదు. కాబట్టి అకారము, ఉకారము, మకారం అయిన తర్వాత దాని తర్వాత మౌనం అంటే ఇంకో ఓంకారాన్ని స్టార్ట్ చేయకముందు ఈ 2 ఓంకారాల మధ్య ఉన్న విరామ సమయాన్ని మనం దర్శించినట్లయితే అది పరమాత్మను అజోపి సనాతనుడు సర్వలోక మహేశ్వరుని దర్శించినట్లు. ఎవరైతే ఈ యజ్ఞాన్ని చేస్తారో వాళ్ళు ఇంట్లో కామధేనువుని కట్టుకున్నట్టు అన్నారు. అదేనండి, ఇంట్లో కామధేనువు. జస్ట్ మన సంపాదన ఎంత అవుతుందండి? దాంట్లో ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టి వచ్చేస్తే మనం యజ్ఞం చేసినంత అది కామధేనువు కట్టినట్టు. దేవాన్ భావయతానైనా తే దేవా భావయంతోహ పరస్పరం భావయంతః. మీరు ఈ నేను నిర్మించిన ప్రత్యక్ష దేవతలు, పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, నవగ్రహాలు, వీళ్ళంతా మీరు ఒకరికొకరు సహకరించుకోండి, సుఖంగా బతకండి. నేను మీకు ఈ భగవద్గీత ఆదేశిస్తున్నా. ఒకరికొక మీరు కన్నా చక్కగా యజ్ఞం వాళ్ళకి తృప్తిపరుస్తుంటే వాళ్ళు మిమ్మల్ని తృప్తిపరుస్తారు. ప్రకృతి వినయపూర్వకమైనటువంటి చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేయడం, ధన్యవాదాలు తెలియజేయడం. ఓకే, థ్యాంక్ యూ. పత్రిజీ గురించి కొన్ని విషయాలు తెలియజేసినప్పటికీ మరికొన్ని విషయాలు తెలియని ఈ పుస్తకంలో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు బయట స్టాల్ ఉంది, మరి ధ్యాన జగత్ పుస్తకాలు కూడా అందరూ తీసుకోవాల్సిందిగా ఒకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరి మరొక ముఖ్య అతిథి బ్రహ్మర్షి జక్క రాఘారావు గారిని కూడా సో ముందుగా వారు మన రామిరెడ్డి గారికి అవకాశం అని అడుగుతున్నారు. కాబట్టి మన కళ్ళం రామిరెడ్డి గారు ఇందాక చెప్పారు నవ్వుల రారాజు అని. సో వారిని కూడా ఒక 3 నిమిషాలు సమయం తీసుకోవాల్సిందిగా వారిని అభ్యర్థిస్తున్నారు. చూడండి, ప్రపంచ కుబేరుడు మరి అని అంబానీ ప్రపంచ కుబేరుడే. ఆయన పుట్టాడు, చనిపోయాడు. చనిపోయినటువంటి ఒక వారం రోజుల వరకు ఆయన గురించి చెప్పుకోవడం జరుగుతుంది. మరి అదే రమణ మహర్షి లోకాన్ని వదిలి దేహత్యాగం చేశారు, స్వామి వివేకానందుడు చేశారు, మహానుభావులు ఎంతోమంది చేశారు. వాళ్ళని గురించి స్మరించుకొని వాళ్ళ పుట్టిన రోజులు వేడుకలు జరుపుకోవటం అనేది మరి ఎవరు చెప్పరు. కానీ కోట్లాది మంది వారి యొక్క అద్భుతమైనటువంటి ఆ జన్మదిన వేడుకలను అంగరంగంగా జరుపుకుంటారు. అలాంటి అద్భుతమైనటువంటి మరి మహానుభావులు మనందరి యొక్క జ్ఞానగురు అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ యొక్క జన్మదిన వేడుకలు గత 3 రోజులుగా నేను కూడా అటు నెల్లూరు సైడు, గూడూరు, నగరి అట్లా వెళ్ళొచ్చాను. ఎక్కడ చూసినా వేలాది మంది
మరి ఆ జన సమూహలాగా ఎవరు కూడా ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లలకి ఏదన్నా ఒక ఫంక్షన్ చేయాలంటే మనందరం ప్రత్యేకంగా ఆహ్వానించాలి, ఖర్చు పెట్టుకోవాలి, చేసుకోవాలి. మరి ఏ పిలుపు లేకుండా, ఎలాంటి ఒత్తిడి లేకుండా వాలంటీర్గా లక్షలాది మంది, దాదాపు మన ఆంధ్రదేశమే కాదు, దక్షిణాది రాష్ట్రాలే కాదు, యావత్ భారతదేశమే కాదండి, ప్రపంచం నలువైపులో కూడా ఆ మహానుభావుడి యొక్క జన్మదిన వేడుకలను అద్భుతంగా జరుపుకోవడానికి మరి ఈరోజు మనందరం చూస్తున్నాం. ఏమిటి ఆయనలో ఉన్న గొప్పతనం? నేను మొట్టమొదట ఒక కమ్యూనిస్టుగా, నాస్తికుడిగా ఆయన గురించి చాలా కాలం చాలా వ్యతిరేక భావంతో చూసిన తర్వాత ఆయన గురించి నాకు కొన్ని సత్యాలు అర్థమయ్యాయి. క్లుప్తంగా 4 మాటలు చెప్తాను. ఎవరి పత్రిజీ అంటే ఈ నవీన యుగంలో కుల మత వర్గాలకు అతీతంగా ప్రపంచానికి విశ్వశాంతిని, సామరస్య జీవనాన్ని అందించడానికి ది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ని స్థాపించి కేవలం ధ్యానం ద్వారానే ఆధ్యాత్మికతను అందించవచ్చని అహర్నిశలు శ్రమించినటువంటి ఋషి కాని ఋషి ఈయనే బ్రహ్మస్పతి. ఈయన ఏం చెప్పాడంటే, ప్రపంచ సంపదలు ఎన్ని ఉన్నా ధ్యాన సంపద మించింది లేదని చెప్పి ఎలుగెత్తి చాటుతూ ఈ ధ్యానం చేయటానికి ఏ అరణ్యాలకు పరుగులు తీయాల్సిన అవసరం లేదు, కుటుంబ బంధాలు వదలాల్సిన పని లేదు, ఉన్న చోటనే ఉండి నిన్ను ఉద్ధరించుకోవటమే కాదు ఈ ప్రపంచాన్ని కూడా ఉద్ధరించవచ్చని చెబుతున్న ఒక యుగకర్త ఈ పత్రిజీ అండి. ఈ దుర్గమ్మ నడయాడిన బెజవాడలో ఇంత వైభవంగా ఇంతమంది ధ్యానులు, యోగా మాస్టర్సు, పరంధామంలో మన పత్రిజీ మహర్షి గారు ఎలా ఉన్నారయ్యా అంటే, మీరు కూడా పాడాలి నాతోటి. ఓం శ్రీ గురుభ్యో నమః పలకాలి. ఆనంద సాగరా మురళీధరా మీరా ప్రభో రాధే శ్యామ వేణుగోపాల ఆనంద సాగరా మురళీధరా మీరా ప్రభో రాధే శ్యామ వేణుగోపాల నంద యశోదా ఆనంద కిశోరా నంద యశోదా ఆనంద కిశోరా జై జై గోకుల బాల జై వేణుగోపాల జై జై గోకుల బాల జై వేణుగోపాల ఆనంద సాగరా మురళీధరా మీరా ప్రభో రాధే శ్యామ వేణుగోపాల కౌసల్య సుప్రజా రామచంద్ర కౌసల్య సుప్రజా రామచంద్ర సీతా మనోహర రాఘవేంద్ర సీతా మనోహర రాఘవేంద్ర ఆనంద సాగర మురళీధరా మీరా ప్రభో. ఇష్టము నాకు చాలా చెప్పారు. ఇలాంటి ఎంతమందికి ఎన్ని అనుభవాలు ఉన్నాయండి. ప్రతి ఒక్కరికి గురువు అంటే అంటే ప్రతి ఒక్కరిలో కృష్ణుడు ఎలా అయితే అందరినీ మైమరిపించారో అదేవిధంగా మనందరినీ పిఎస్ఎస్ మూమెంట్లో ప్రతి ఒక్క ధ్యానిని నా సొంతం పత్రిజీ, నా సొంతం నా కృష్ణుడు అనే భావన కలిగించారా లేదా? లేదా? అది మన డైనమిక్ హీరో. లేదు కాబట్టి 1, 2. సో నాకు బాగా అనిపించింది ఏంటంటే, సరే ఆయన ధ్యానం నేర్పించారు, మనకి అన్నీ నేర్పించారు, జ్ఞానము. ఆయన ఒక పెద్ద అఖండ జ్ఞానభాండాగారు, అంటే బహుశా చెప్పాలంటే కదిలే జ్ఞానభాండాగారు, ఒక ఎన్సైక్లోపీడియా. కదిలొస్తూ ఉంటే ఆయనది ఒక అక్షయ పాత్ర. ఎవరు ఏ ప్రశ్న వేసినా దానికి సమాధానం అవలీలగా మరలా క్వశ్చన్ వేయకుండా ఇచ్చే అంత అద్భుతమైన జ్ఞానభాండాగారం అది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఇంకోటి ఏంటంటే, ఒకసారి మనకి గత
ప్రభుత్వంలో మనం కూడా పార్టిసిపేట్ చేస్తాం కదా ఎన్నికల్లో. అప్పుడు ఇంతకుముందు ప్రభుత్వం జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇలాగే మేము మాట్లాడుకుంటూ ఉంటే ఒకసారి అన్నారు, ఆయన ఏదో మొత్తాన్ని విడదీసి పాలించడం ఏదో చెప్పాడు అక్కడ. అన్నాను ఎందుకంటే అలా జరుగుతుంది అని అంటే ఆయన ఏమన్నారంటే ఎప్పుడూ విభజించి పాలించడం చాలా మంచిది అన్నారు. ఎందుకండి అని అంటే విభజించి పాలించినప్పుడు అవుట్పుట్ ఎక్కువ వస్తుంది. అంటే ప్రతి ఒక్క వ్యక్తి నాది అనుకుని చేస్తాడు కాబట్టి ఎక్కువ అవుట్పుట్ అనేది వస్తుంది. అంటే ఎవరు ఏ రంగంలో చేయాలో ఆ రంగంలో బాగా అద్భుతంగా పని చేయగలరు అని చెప్తారు. అదేవిధంగా పిఎస్ఎస్ మూమెంట్లో కూడా మనకి ఈరోజు కాదండి, మేము 90 ఉన్న వారందరికీ, స్టేజ్ మీద ఉన్నవారు, కింద వారు అందరూ దివ్యాత్మ స్వరూపులే. అందరికీ కూడా ఒకసారి నమస్కారం తెలియజేసుకుంటాను. పత్రిక గురించి చెప్పాలని అంటే ఒక రోజుల్లో చెప్పిన కానీ జరిగేది కాదు. బట్ మిత్రులందరూ కూడా అన్నీ కూడా చెప్పారు. అయితే పత్రిక ఏం చెప్తానంటే నా దగ్గర ఏ సిద్ధులు లేవు, ఓన్లీ కామన్ సెన్స్ అని చెప్పని అంటారు. ఆయన ఇచ్చిన జ్ఞానానికి మొత్తానికి ప్రత్యేక ఏమిటంటే ఒకే ఒక్క పదం ఏంటంటే కామన్ సెన్స్. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి, ఎప్పుడు ఎక్కడ ఎంత మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ప్రతిదీ ఆ కామన్ సెన్స్ అనే ఒక పదంలో ఇమిడిపోయి ఉంటాయి. అజ్ఞానంగా ఉన్నప్పుడు మనం ఎలా వ్యవహరిస్తాం, జ్ఞానిగా ఎదిగి వచ్చాడు. అదే ఎఫర్టు, అదే ఫోకస్, అదే కృషి, పట్టుదల ఉంటే ఎవరైనా ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు అవుతారు. ఇక్కడ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది ఏమీ లేదు. బట్ మనందరిలో ఉన్నది ఏమిటంటే ఓన్లీ మైత్రి బంధమే, ఓన్లీ మైత్రి భావనే. అందుకనే నేను క్లాస్ బిగిన్ చేసేటప్పుడే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని చెప్పి జరగటంలోనే అసలు ఆయన ఆంతర్యం అంతా కూడా ఆ మూడింట్లో విడిపోయి ఉన్నది. అలాగే ఇంకో 2 ముక్కలు మాట్లాడేలోపు బొట్టపాటి కూడా ఎప్పటికప్పుడు మన భౌతిక అవసరాలు తీర్చడానికి సరిపోతున్నాయా, లేదంటే ఆత్మపూర్వకంలో జన్మలో ఇలా గురువుగారు చెప్పినట్టుగా ఎలా జీవించాలన్నప్పుడు జీవన్ముక్తులుగా జీవించాలి. అలా జీవించాలంటే నిష్కామకర్మ తప్ప మరొకటి తెలియదు. గీతాచార్యుడు చెప్పినటువంటి ఆ నిష్కామకర్మ చేసే స్థాయి జీవించే తప్ప మన జీవన్ముక్తుడిగా జీవించే స్థాయిలో జీవించలేము. అప్పుడు మనకు ఆ ముక్తి, మోక్షం, నిర్వాహణ అంటే ఏంటో మనకు అర్థం వస్తాయి. కాబట్టి అవి ప్రపంచమంతా వెళ్ళాలి. కాబట్టి ఆయన ఏం చెప్పారు ఏంటంటే మాన్యువల్గా కష్టపడినంత వరకు కష్టపడ్డారు. తర్వాత టెక్నాలజీ పెరిగింది, యూత్ని అందరినీ మోటివేట్ చేయాలని అంటే ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ. శివశంకర్ 2 నిమిషాలు. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి పుట్టినరోజు సందర్భంగా మరి చాలా అద్భుతమైనటువంటి జ్ఞాన సభ జరుగుతుంది. దీనిలో భాగంగా మన పిఎంసి ఛానల్ అనేది మన గురువు గారు పెట్టినటువంటి అద్భుతమైనటువంటి ఛానల్. ఎందుకంటే ప్రతి క్షణం సత్యదర్శనం, 24 గంటలు ఎటువంటి యాడ్లు కూడా లేకుండా 24 గంటలు ఈ సత్యాన్ని, జ్ఞానాన్ని పంచేటువంటి ఒక అద్భుతమైన ఛానల్, యూట్యూబ్ ఛానల్గా మొదలైన మన ఛానల్ ఇవాళ దేశ విదేశాల్లో కొన్ని లక్షల మంది ఇళ్లలో డైరెక్ట్గా ప్రవేశించి ఆ ఛానల్ చూసిన వెంటనే ధ్యానులైన వాళ్ళు, ధ్యానులైన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు ఈ మధ్యకాలంలో. మరి అంత అద్భుతమైన ఛానల్ మనకు అందించి మరి ఆయన చెప్పిన సత్యాన్ని మరి కరోనా టైంలో మనం చూసాం. ప్రపంచం అంతా అల్లాడిపోయి కరోనాలో అక్కడ ఎంతమంది చచ్చిపోయారు, ఇక్కడ ఎంతమంది చచ్చిపోయి ఎన్ని నెగిటివ్ వార్తలు ప్రచారం చేసి భయంతో, దుఃఖంతో భయపెట్టిన ప్రపంచవ్యాప్త ఛానల్స్ అన్ని పక్కన పెడితే మన పిఎంసి ఛానల్ ద్వారా ఎంత అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని అందించామో పత్రిజీ గారు ప్రతిరోజు నిరంతరం చాలా అద్భుతమైన సబ్జెక్టు చెప్పి 24 గంటలు ఈ అద్భుతమైన జ్ఞానాన్ని పంచారు. నువ్వు ఆత్మస్వరూపుడు, నీకు మరణం లేదు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి చాలా అద్భుతమైన సత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిని చెప్పిన మహాయోగి జగద్గురువు. వర్షం వచ్చినా, వరద వచ్చినా, ఎండ వచ్చినా ప్రతిరోజు మధ్యాహ్నం పూట మరి ర్యాలీ చేస్తూ ప్రతిరోజు, ఈసారి కూడా 108 రోజులు ఈ రోజుతో పూర్తయింది. మేడం ఉన్నారా? మరి ఆ మేడంని ఒక నిమిషం మాట్లాడతారు. ఒక నిమిషం మాట్లాడిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి సాహసోపేతమైనటువంటి సహనంతో కూడినటువంటి ఒక ప్రక్రియ ఆవిడ నిర్వహించినందుకు మన విజయవాడ పిఎస్ఎస్ తరఫున ఆవిడని సత్కరించుకుందాము. ఆ సత్కరించుకునే ముందు ఒక్క నిమిషం మేడం యొక్క అనుభవం. పత్రిజీ గారి జన్మదినోత్సవ వేడుకలకి వచ్చిన మన ధ్యాన మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం అండి. ఎన్నో విషయాలు మాట్లాడుకోవాలి కానీ సార్ ఒక్క నిమిషమే టైం ఇచ్చారు. ఒక్క నిమిషంలో మాట్లాడేసుకుందాం. ఈ 3 కరుణ శాకాహార ర్యాలీలో
రెండు విషయాలు అద్భుతాలు జరిగినాయి సార్. ఆ రెండు అనుభవాలు కూడా మీతో పంచుకుంటాను. ఒకటి ఏమైందంటే లాస్ట్ ఇయర్ గొల్లపూడి పప్పుల మార్కెట్లో ర్యాలీ చేస్తున్నాం. ర్యాలీ చేస్తున్నప్పుడు ఒక ఆటో అతను చెప్పడం, మేము చెప్పేది మైక్లో చెప్పడం విన్నాడనమాట. ఆ రోజు రాజేష్ గారు చెప్తున్నాడు మైక్లో, ఆయనైతే సినిమా చూపించేస్తాడనమాట. జంతువులు ఎలా చంపుతారు, ఎలాగూ ఏంటి అని చెప్పేసి, ఆ రక్తం ఎలా కారుతుంది అని చెప్పేసి సినిమా చూపిస్తాడనమాట. ఆ రోజు ఆయన చెప్పింది అతను విన్నాడు. విని నేను విన్న తర్వాత ఈ క్షణం నుంచే నేను శాకాహారిగా మారిపోతాను అని నిర్ణయం తీసుకున్నాడంట. ఆ విషయం మాకు చెప్పడానికి సంవత్సరం టైం తీసుకున్నాడు. ఏంటి ఈ సంవత్సరంలో ఆటో ఎక్కడ కనపడుతుందా, ఎక్కడ చెబుదామా నేను శాకాహారిగా మారిపోయాను అనే తపన అతనిలో వచ్చి సంవత్సరానికి పట్టుకొని చెప్పడం జరిగింది. ఒకటే విషయం. రెండో విషయం, రాటుతేలిన వాంబే కాలనీలో మేము ర్యాలీ చేస్తున్నాం. అది పక్కా మాంసాహారుల ప్రదేశం అన్నమాట. దానిలో చేస్తుంటే రఫీ గారు ప్రసంగాలు ఇస్తున్నారనమాట. ఆయన మీద అపార్ట్మెంట్ నుంచి పక్క నుంచి వెళ్తున్నారు. ఆయన మీద ఒకటే వర్షం పడింది. ఏం వర్షం? రాళ్ళ వర్షం పడింది. అయినా ఆయన వెనక్కి తగ్గలేదండి, తగ్గలేదు. ఆయన ప్రసంగం చెప్పుకుంటూ అలా వెళ్ళిపోయారు. అలాగే ఈ 108 రోజుల పాటు సహకరించిన ప్రకృతి మాతకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్న చేసినా ఆ ప్రకృతి మాత మేము మైక్ పెట్టుకొని ఆటోకు బయట పెట్టుకొని రెడీగా ఉన్నామో లేదో ట్యాప్ తిప్పినట్టు వర్షం కూడా ఉండేది కాదండి ఆ టైంకి. ఆ గంట సేపు కూడా వర్షం ఎక్కడ పడలేదు. ఆ ప్రకృతి మాతకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే అందరూ చెప్పండి. కార్యవర్గ సభ్యులందరూ ఒకసారి వేదిక మీద కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. విజయవాడ పిఎస్ఎస్ఎం కార్యవర్గ సభ్యులు ఒకసారి అందరూ వేదిక మీద కావాల్సిందిగా, త్వరగా దగ్గర ఉన్నవాడు త్వరగా వచ్చేయండి. అలాగే మేడం గారికి మరి మా ఓకే సార్, అందరూ కూడా ఒకసారి మరి థ్యాంక్ యూ మాస్టర్. ఎవరు ఒకసారి వెళ్దామా? చలో కైలాసపురి. డిసెంబర్ 21 నుండి 31 వరకు పత్రి ధ్యాన మహాయాగం. పత్రి ధ్యాన మహాయాగానికి, పత్రి ధ్యాన మహాయాగం 4కి, బ్రహ్మర్షి పత్రిజీకి, ధ్యాన జగత్ के, पिरामिड जगत के, अहिंसा जगत के, शाकाहार जगत के, पिरामिड मास्टर्स के, एनटीआर जिला मास्टर्स के, చెప్పండి
మేడం చక్కగా పాట పాడారు, ఒకసారి గట్టిగా చెప్పండి. అందరూ కలిసి కార్యవర్గ సభ్యులందరూ రెడీగా ఉండండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మరి సురేష్ బాబు గారికి తగ్గటువంటి ఇళ్ళ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా వాళ్ళు ఒకసారి గట్టిగా మనం చప్పట్లతో అభినందించుకుందాం. ఈరోజు వాళ్ళు మన విజయవాడ వచ్చి మన పిఎస్ఎస్ఎంతో కలవడం మహత్ భాగ్యం. పిఎస్ఎస్ఎంలో వారు కూడా అంతర్భాగమే. మరి వారి సతీమణి రమణి మేడం ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? రమణి మేడం ఎక్కడున్నా వేదిక మీదకి రావాల్సిందిగా. ధ్యానం చేసినటువంటి గౌతమ బుద్ధుడి యొక్క ప్రతిమ. సభ్యులందరూ ఉండండి, కార్యవర్గ సభ్యులందరూ కూడా చుట్టూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, మరి బ్రహ్మర్షి పత్రిజీ జన్మదిన వేడుకలు అవతరణ దినోత్సవం నాడు కలవడం ఆనందదాయకం. మరి మన బ్రహ్మర్షి పత్రిజీ గురించి చెప్పుకోవాలని ఇందాక నుంచి అనుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ నా బాధ అనుకునేట్లు ప్రతి ఒక్కరి దగ్గరికి మైత్రేయ బుద్ధుడిలాగా వారి జీవితాల ప్రవేశించి ఎందరినో వారి జీవితాలని అద్భుతంగా మలచిన మహాగురువు జగద్గురువు బ్రహ్మర్షి పత్రిజీ జన్మదిన వేడుకలో ఇక్కడ మీ అందరితో కలవడం ఆనందంగా ఉంది. ఇప్పుడు మీ అందరితో కలవడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిసెంబర్ 21 నుండి 31 వరకు ఏముంది? ధ్యాన మహాయాగం. వెళ్దామా? కడతాల్ కైలాసపురి. ఆ కైలాసంలో ఏ ఎనర్జీస్ ఉన్నాయో ఆ ఎనర్జీస్ని ఇక్కడికి మలించడం జరిగింది.
మరి కైలాసంలో ఎవరుంటారు? శివుడు, పార్వతి. శివుడు అంటే ధ్యానం. ధ్యానం ఎక్కడ ఉంటుందో అక్కడ శక్తి ఉంటుంది. ధ్యానం శక్తి ఎక్కడైతే ఉంటాయో అక్కడ జ్ఞానం భవిస్తుంది. ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో అక్కడ సకల విఘ్నాలు తొలగిపోతాయి. అక్కడ నాయకులై వెలసిల్లుతారు. మరి అటువంటి ప్రదేశాన్ని పత్రిక సార్ ఏమన్నారంటే పిఎస్ఎస్ఎం యొక్క పుట్టినిల్లు అని. కాబట్టి వెళ్దామా ధ్యాన మహాయాగానికి? ప్రతి ఒక్కరు భాగస్వాములు అవుదామా? లోక కళ్యాణంలో, విశ్వ కళ్యాణంలో భాగంగా వేలాది మంది ధ్యాన యోగులతో మనమందరం నిర్మించుకుపోయే ఆ కార్యక్రమం ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క కార్యక్రమం మన ఇంట్లో కార్యక్రమంగా మన బంధుమిత్రులు మనం అందరికీ ఆహ్వానించుకొని మన ఇంటి కార్యక్రమం లాగా మనం అందరం చేసుకుందాము. మరి విశ్వ కళ్యాణ కార్యక్రమం అంటే ఒక్కరిది కాదు, పిఎస్ఎస్ఎంలో ప్రతి ఒక్క మాస్టర్ది. కాబట్టి ప్రతి ఒక్కరు ముందడుగు వేసి ప్రతి ఒక్కరు కాల్ చేసి అడుగుదాం. ఏంటండి హలో మనం కాల్ చేస్తే ఏమంటారు? హలో అంటారా లేదా? హలో అంటే చలో కైలాసపురం. ఏమన్నాము? హలో అంటే కాల్ చేస్తాం. హలో అంటే అదే ధ్యానమే తెలియదు. హలో అంటే పొరపాటున బిఎన్సీ చూసి అబ్బో ఇంత బాగుంది అనుకుంటాడు. పొరపాటున అక్కడ అడుగు పెట్టాడంటే అక్కడి నుంచి వెళ్ళలేడు. ఎందరో ఈ ధ్యాన మార్గంకి వచ్చి జీవితాన్ని అద్భుతంగా మలుచుకున్నారు. కాబట్టి ఆ కైలాసపురికి అందరిని ఆహ్వానిద్దామా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వారు పరిచయం చేసుకోవడానికి కూడా ఇష్టపడతలేదు. జలంధర్ రాజు గారు చాలా చక్కటి బిఎస్ఎన్ఎల్లో రిటైర్మెంట్ అయ్యారు. జలంధర్ నేను చెప్తానండి. మా బిఎస్ఎన్ డిపార్ట్మెంట్ ఒక 4-5 సంవత్సరాల క్రితం ధ్యానంలోకి వచ్చారు. ధ్యానంలోకి వచ్చిన ప్రతి కార్యక్రమం కట్టుకుంటున్నారు ధ్యానమా చట్టాలకి. అలాగే మన ఊళ్ళో కార్యక్రమం అన్ని కట్టలు అవుతారు. చాలా యాక్టివ్గా చక్కగా ధ్యానం కూడా చేస్తున్నారు. ఎంతో సభ్యులకి ఈరోజు కట్టాలకి 1 lakh డొనేట్ ఉంటుంటే మా పిఎస్ఎం తరఫున మేము ఎంతో గర్వపడుతున్నాము. మాకు చాలా చాలా ఆనందంగా. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ అండి. సాగరమున సాగిపోతున్నా